హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి వీడియో అనేది మా ఇంట్లో అయితే తీస్తున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు నేను ఫిష్ యాక్సెసరీస్ అయితే సేల్ చేస్తాననేసి. నాకు ఉన్నటువంటి ఇంకో హాబీ వచ్చేసరికి బర్డ్స్ కలెక్షన్ అనమాట. సో కంప్లీట్లీ చూసుకోవచ్చండి. ఇది వచ్చేసరికి మా ఇంట్లో ఉన్నటువంటి కేజు, ప్రత్యేకించి ఒక బాల్కనీ మొత్తం కూడా ఈ కేజు కోసం అయితే కేటాయించేశాను. సో నా దగ్గర ఉన్నటువంటి ఈ బర్డ్స్ అన్నీ కూడా నేను హ్యాండ్ ఫీడింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తెచ్చుకొని వీటిని అయితే రేస్ చేశాను. అందుకే నన్ను బయట చేయడం కానీ ఏమీ హామ్ చేయడం కానీ అయితే చెయ్యవన్నమాట. సో మీరు క్లియర్లీ చూసుకోవచ్చు అనమాట. చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసరికి స్మాల్ కన్యూర్స్ అని అయితే పిలుస్తారండి. ఈ స్మాల్ కన్యూర్ వెరైటీస్లో కూడా పైనాపిల్ అని, గ్రీన్ చిక్ అని, రెడ్ ఫ్యాక్టర్ అని ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇదిగోండి బ్రీడింగ్ బాక్స్లో వచ్చేసరికి మనకి చిక్స్ అయితే వచ్చాయి. సో ఈ చిక్స్ ఏంటి అంటే కనుక నేను సేల్కి అనేది పెడదామని అయితే అనుకుంటున్నాను. ఈ బర్డ్స్ అనేది నేను ఎప్పుడు కూడా కమర్షియల్ సెగ్మెంట్లో అయితే చూడలేదు. సో ఇవి సేల్కి ఎందుకు పెడుతున్నానంటే, మన దగ్గర బర్డ్స్ అనేవి మల్టిప్లై అయిపోతున్నాయి. సో అవి ఎంత మల్టిప్లై అయితే నాకు ఫీడ్ కాస్ట్ అనేది అంత మల్టిపుల్ అవుతుంది. సో అందుకనేసి వీటిని ఈ స్టేజ్లో అయితే సేల్ చేయడానికి అయితే రెడీ అయ్యాను. అయినా ఇవి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రాన్స్పోర్ట్ లాంటివి అయితే అవైలబిలిటీలో అయితే లేదండి. డైరెక్ట్ రాజమండ్రి నియర్ బై ఎవరన్నా ఉంటే కనుక డైరెక్ట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. సో ఇవి తీసుకునే వాళ్ళకి నేను ముందుగా చెప్పవచ్చేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా వీటితో 2 to 3 hours పర్ డే టైం స్పెండ్ చేయగలనంటేనే తీసుకోండి. అంతేగాని తీసుకొని కేజీలో పడేస్తే అది మళ్ళీ మీరు హ్యాండ్ పెట్టి తీసినప్పుడు మిమ్మల్ని అయితే వైల్డ్గా బైట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నా దగ్గర ఉన్నటువంటి ఈ 2 బర్డ్స్ కూడా నేను 3 years బ్యాక్ అయితే తెచ్చుకున్నాను. ప్రైస్ డీటెయిల్స్ అనేవి వీడియోలో చెప్పడం జరగట్లేదు. పర్సనల్గా కాంటాక్ట్ అయితే తెలుసుకోండి.